కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనం నుంచి 21వ వచనం వరకు చూద్దాం. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడనూ లేడు, నాకు దూరముగా నుండకము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచు నుండు సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకుని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలోనికి పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొంచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచు. యెహోవా దూరముగా నుండకము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చినావు. మనం చదివినటువంటి ఈ భాగంలో వివిధమైనటువంటి అంశాలను మనం చూడవచ్చు. ఒకటి, ప్రభువు కల్వరి సిలువలో వేలాడుతున్నప్పుడు తను అనుభవించినటువంటి బాధను గురించి కొన్ని వచనాల్లో చెప్పబడింది. ఆ బాధకు కారణమైనటువంటి కొన్ని పరిస్థితులు, ఎవరెవరైతే అటువంటి పరిస్థితిలోనికి తీసుకుని వచ్చి ఆయనను సిలువ వేసి ఉన్నారో వారిని గురించి ప్రభు సృష్టించినటువంటి జంతువుల యొక్క పోలికతోటి వారిని పోల్చి వాటిని గురించి చెప్పి ఉన్నాడు. తర్వాత ఆయనను సిలువ వేసినప్పుడు ఎవరైతే ఆయన చుట్టూ ఉన్నటువంటి రోమా సైన్యంలో ఉన్న భాగాలు వాళ్ళు ఉన్నారో, సైనికులు, వాళ్ళని గురించి కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. వాళ్ళు ఏం చేశారనేది, ఇవన్నీ మనం కొంచెం అర్థమయ్యేట్టుగా మనం చూడవచ్చు. ఒకటి, 11వ వచనం, శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయువాడు ఎవడనూ లేడు, నాకు దూరముగా నుండకము. నిన్న మనం మొదటి వచనంలో నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నువ్వేల దూరముగా ఉన్నావు. కనుక మనం చదువుతున్నటువంటి ఈ వాక్య భాగంలో అంశం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రార్థన తండ్రికి చేసినటువంటిది. తర్వాత అదే 19వ వచనంలో కూడా యెహోవా దూరముగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. తర్వాత 20వ వచనంలో కుక్కల బలం నుండి నా ప్రాణమును తప్పింపము, సింహపు నోట నుండి నన్ను రక్షించము. ఇది అంతా కూడా ప్రార్థనలోని, మన ప్రభువు చేసినటువంటి ప్రార్థనలోని భాగమే. ఆ ప్రార్థనలో ముందుకు కొనసాగుతూ తను ఉన్నటువంటి పరిస్థితిని వివరించి చెప్తున్నాడు. 12వ వచనం, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించినవి. అక్కడ వృషభములు ఏ విధంగా మరి పోరాడి పొడిచి కొమ్మివేసేటువంటి వృషభముల వలె, ఎద్దుల వలె తను చుట్టూ ముట్టబడి ఉన్నాడో అనేది చెబుతున్నాడు. అంటే రోమా సైనికులు ఏ విధంగా కానీ వాళ్ళు కంటే ముందుగా ఎవరెవరైతే అతనిని అటువంటి పరిస్థితిలోనికి తీసుకొని వచ్చి తన పరిచర్య సమయం అంతటిలో కూడా వెంబడించి తనను గుద్ది పడవేసి వాళ్ళ కాళ్ళతోటి నలిపివేయాలని ప్రయత్నం చేశారో ఆ అంశం అంతటిని కూడా ఆ వచనంలో చెప్తున్నాడు. ఒకళ్ళు వృషభములు. రెండవది 13వ వచనంలో చీల్చుచూ నుండి గర్జించు నుండు సింహము వలె వారు నోళ్ళు తెరుచుచున్నారు. ఇక్కడ పోల్చబడినటువంటి జంతువు యొక్క పోలిక సింహం వలె ఎవరెవరైతే ఎదిరించుతున్నారో వాళ్ళు. తర్వాత 16వ వచనంలో కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి అని చెప్తున్నాడు. ఇవన్నిటిలో చెప్తున్నప్పుడు మళ్ళీ 20వ వచనంలో కూడా కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము, సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్ములో నుండి నన్ను రక్షించి.
ఇక్కడ చెప్పబడినటువంటి అంశాలన్నిటిలో కూడా 12వ వచనంలో చెప్పబడినటువంటి వృషభములు, తర్వాత 13వ వచనంలో చెప్పబడినటువంటి సింహం, తర్వాత 16వ వచనంలో చెప్పబడినటువంటి కుక్కలు, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి మనుషులకు గుర్తులుగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అంటే ఏ విధంగా ప్రభు ఈ లోకంలో పరిచర్య జరిగించేటువంటి సమయంలో ఒక్కొక్క తరగతి వారు ఒక్కొక్క రకంగా ప్రభువుని వ్యతిరేకించి ఆయనను సిలువ వేసేటువంటి విధంగా చేశారు. ఉదాహరణకి ఆయన తన పరిచర్యను ప్రారంభించినప్పుడు పరిసయ్యులు, సద్దూకయ్యులు, దాని తర్వాత ఆయన చివరి రోజులలో మరి సమాజ మందిరంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా నిలబడి తీర్పు తీర్చి ఆయనను అప్పగించి, తర్వాత రోమా అధికారులు ఆయనను సిలువ వేయటానికి ప్రకటించి, అట్లా ఇశ్రాయేలీలు కానీ ఇశ్రాయేలీల యొక్క సమాజ మందిరంలో ఉన్న ఆఖరిగా చివరి నిర్ణయం తీసుకునేటువంటి సమాజ మందిరం కానీ, దాని తర్వాత ఆ నిర్ణయం తర్వాత వారు ఏ విధంగా అయితే రోమా అధికారులు ఆయనను సిలువ వేయటానికి అప్పగించున్నారో వారిని గురించి కానీ, ఈ వృషభములు, కుక్కలు, తర్వాత సింహము, అవన్నీ కూడా వీరందరికీ గుర్తుగా ఉన్నాయి. మన ప్రభు పరిచర్య ప్రారంభమైన దగ్గర నుంచి పరిసయ్యులు, శాస్త్రులు ఆయన యూదా ప్రాంతంలో ఉంటే యూదా ప్రాంతంలో, అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ గలతీ ప్రాంతానికి వచ్చినప్పుడు గలతీ ప్రాంతంలో వెంబడించి ఆయనను ఏ విధంగా అయినా సరే పట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేసి ఆయనను వెంబడించి విడిచిపెట్టకుండా ఆయన ఏ విధంగా అయినా సరే పడవేయాలనేటువంటి ప్రయత్నంలో జీవించిన వాళ్ళుగా ఉన్నారు. వీరందరూ కూడా అంటే వృషభములు లేక కుక్కలు లేక సింహము, ఇవన్నీ కూడా మరి చివరకు మనుషుల రూపంలో అపవాది ద్వారా ప్రేరేపించబడి సత్యాన్ని ఎదిరించి ఆ సత్యాన్ని కాళ్లతోటి నలిపివేయాలని చూసినటువంటి మనుషుల యొక్క పోలికను ఈ జంతువుల రూపంలో పోల్చి కీర్తనకర్త చెప్తున్నాడు. అక్కడ ఒక ఉదాహరణ చూడొచ్చు మనం. సింహం వలె 13వ వచనంలో చీల్చుచు గర్జించుచు నుండి సింహం వలె నోళ్లు తెరుచుచున్నారు. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధిగల వారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. ఈ సింహం అనేటువంటిది బైబిల్లో ఇద్దరికి సూచనగా ఉన్నది. మన ప్రభు యూదా సింహం అని చెప్పబడేది, యూదా గోత్రపు సింహం. అపవాది కూడా గర్జించు సింహం వలె ఉన్నది. అంటే అది చక్కగా పొంచులు వేసి, అంటే ఎవరికి అనుమానం రాకుండా చూసి మరి దూకి మన మీద మన్ని చక్కగా వేట ఆడేటువంటి తత్వం కలిగింది. కానీ ఆ సింహం కూడా మనం గనక సాష్టాంగపడితే అప్పుడేం చేయదు. కానీ ఈ సింహానికి ఇక్కడ చెప్పబడిన 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడిన సింహం కానీ, కీర్తనలో 22వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సింహం కానీ అపవాదికి గుర్తుగా ఉన్నాడు. ఈ అపవాది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని తండ్రి అయినటువంటి దేవుడు సమస్తమైన దానికి వారసుడిగా నియమించున్నాడు అనేటువంటిది మొదటి నుంచి కూడా ఎరిగి ఉండి ఆ వారసత్వాన్ని తను పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇప్పుడున్నటువంటి ఈ లోకంలో ఉన్న అధికారాన్ని ఎప్పటికీ కూడా తను చేజిక్కించుకోవాలనేటువంటి ప్రయత్నం. కానీ తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయిన కుమారుడిని రాబోతున్నటువంటి లోకమునకు సమస్తమునికి వారసుడిగా నియమించుంచాడు. కనుక అతని యొక్క అధికారాన్ని అంగీకరించేటువంటి స్థితిలో లేక గర్జించు సింహాలే ఉండి అతనిని ఏ విధంగా అయినా సరే ముట్టుబెట్టాలని చూస్తున్నాడు. అటువంటి ప్రయత్నం చేసినటువంటి వాడు అపవాది. అందువల్ల మరి రోమా అధిపతులు ఆయనను సిలువ వేయకుండా ఉండటానికి జాప్యం చేసినప్పుడు కూడా దొంగ అయినటువంటి బరబ్బాను విడుదల చేయమని కోరారు, కానీ ఈతనిని సిలువ వేయమని అరిచారు. అంతగా ఆ సింహము అది ఏ విధంగా అయినా సరే ఆయనను సిలువ వేసిన తరువాత ఇక్కడ చూడండి 15వ వచనం. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేస్తున్నావు,
అంటే ఒకవేళ కనుక ఆ చనిపోయినటువంటి దానిలో ఆ ప్రేతలు అంటే చనిపోయిన వారు నివసించేటువంటి మృతుల లోకంలో పడవేయబడినట్లయితే ఇక వారసుడిగా నియమించబడినటువంటి అతనినే మనం అంతం చేశాం కాబట్టి ఇక వారసుడు లేడు కాబట్టి నేను వారసుడిగా ఎప్పటికీ ఉండగలుగుతాను అనుకున్నాడు అపవాది. అందువల్ల సింహం వలె అతడు గర్జించు సింహం వలె ప్రభువు కొరకు ప్రభువుతోటి ఆ విధంగా పోరాడాడు. ఇప్పుడు పేతురు ఎవరి గురించి చెప్తున్నాడు అంటే విశ్వాసుల గురించి చెప్తున్నాడు. అంటే విశ్వాసమైన మనం కూడా మన ప్రభువుతోటి మహిమపరచబడేటువంటి విధంగా దేవుడు నూతనమైన మార్గాన్ని మన కొరకు తెరిచి ఉన్నాడు కనుక మనం కూడా ఆ మహిమలో ప్రభుతోటి వారసులుగా చేయబడేటువంటి అవకాశాన్ని దేవుడు తెరిచాడు కనుక మనం కూడా దానిలో ప్రవేశించకుండా ఉండే విధంగా సింహం గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. సో అదే పౌలు కూడా చెప్తున్నాడు ఒక చోట. చూడండి, ఇది 2 తిమోతి 4వ అధ్యాయం 17-18 వచనాలు. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును కనుక నేను సింహం నోట నుండి తప్పించబడితిని. సో సింహం అనేటువంటిది అక్కడ భౌతికమైనటువంటి నిజమైనటువంటి మృగాన్ని గురించి కాదు చెప్తున్నది, అపవాది. అంటే ఏ విధంగా అయినా సరే ఈ పౌలుని ఓడించి అతని పరిచర్య మరలా ప్రకటించబడకుండా చేసి దేవుని యొక్క సత్యవాక్యాన్ని విస్తరింపకుండా అవరోధాన్ని కలిగించి దాన్ని ధైర్యంగా ప్రకటించుతున్నటువంటి అనేక మంది వ్యక్తులను ఏ విధంగా అయినా సరే కడముట్టించాలని చూసేటువంటి ప్రయత్నానికి గుర్తు. సో ప్రభు విషయంలో కూడా జరిగింది అదే అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు మనం వృషభములు కానీ కుక్కలు కానీ సింహములు కానీ ఇవన్నీ కూడా ఇంకొక దానికి కూడా గుర్తుగా ఉన్నాయి. అన్నీ కలిపి ఇంకొకటి ఏం చూడొచ్చు అంటే దేవుడు సృష్టించినప్పుడు ప్రతి ఒక్క పశువుని మృగాన్ని వాటిని అన్నిటినీ కూడా దేవుడు సృష్టించాడు. కొన్ని అవన్నీ కూడా కలిపి దేవుని యొక్క సృష్టానికి గుర్తు. సృష్టించబడినటువంటి సృష్టికర్తను వ్యతిరేకంగా లేచి ఆయనను అపహసించి ఆయనను హింసించి చంపడానికి ప్రయత్నం చేసినటువంటి దానికి గుర్తు. తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం నుంచి 43వ వచనం వరకు మన ప్రభు ఒక ఇంటి యజమానుడు అతని యొక్క వారసుడు దాని గురించినటువంటి ఉపమానాన్ని గురించి యూదులకు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులకు చెప్పినాడు. తర్వాత 45వ వచనంలో చూస్తే ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములు విని తమ్మును గూర్చి చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండరు, కానీ జనులందరూ ఆయన ప్రవక్తని ఎంచిరి కనుక వారికి భయపడేది. ఈ ఉపమానంలో వాళ్ళకి ఒక యజమానుడికి ద్రాక్ష తోట ఉంటే ఆ ద్రాక్ష తోటను గుత్తకిచ్చాడు. గుత్తకిచ్చి ప్రతి సంవత్సరం కూడా పంట డబ్బులు తీసుకునేవాడు. ఒక కొంత సమయం వచ్చింది, వారు ఇక దాసులని వాళ్ళు కాపులకు గుత్తకిచ్చాడు. ఆ కాపుల యొద్దకు తన దాసుని పంపగా ఆ కాపులని కొట్టారు. చివరికి 37వ వచనంలో తుదకు నా కుమారుని సన్మానించదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపాను. అయినను ఆ కాపులు ఆ కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందాము రండని తమలో తాము చెప్పుకుని ఆ విధంగా అతన్ని చంపేశారు. అప్పుడు 41వ వచనంలో అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి కాలములందు తనకు పండ్లను చెల్లించున్నట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పారు. మరి ఆ ద్రాక్ష తోట సరైన విధంగా కాయవలసిన దానికి బదులుగా వారసుడును చంపివేసినటువంటి వైనాన్ని అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, తర్వాత శాస్త్రులు, యాజకులు వారిని గురించి ప్రభు చెప్తున్నాడు. ఈ కీర్తనలో మనం చదివినటువంటి భాగంలో అపవాది ఆ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని వారసుడిగా నియమించున్నాడనే విషయాన్ని ముందు నుంచి ఎరిగిన వాడే అతడిని ఏ విధంగా అయినా సరే చంపివేయాలనేటువంటి ప్రయత్నంలో జరిగింపబడినటువంటి భాగమే మన ప్రభువును సిలువ వేయబడినటువంటి అంశం. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ కుక్కలు కానీ వృషభములు కానీ సింహము కానీ ఈ సృష్టికర్త అయినటువంటి దేవుని కుమారుని ఏ విధంగా సిలువ వేశారో
యూదులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వారందరూ కూడా అపవాది చేత ప్రేరేపించబడిన వారే యజమానుడికి వ్యతిరేకంగా లేచి వారి యొక్క దుర్మార్గతను ప్రకటించుతూ సత్యాన్ని కాళ్లతోట నలిపివేసి తొక్కివేసి ఆయనను సిలువ మీదకి ఎక్కించారు. విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో కూడా పౌలు మనం 1 కొరింథీ 15వ అధ్యాయంలో, 2 తిమోతి 4వ అధ్యాయంలో చూచాం. అతడు ఆ సువార్తను, ఆ సత్యాన్ని ప్రకటించేటువంటి దానిని ఏ విధంగా అయినా సరే ఆపివేసేదానికి పౌలు వెళ్ళినటువంటి జీవిత ఘటనలు అనేకం చూడవచ్చు. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు అతడు అనేకమైన పరిస్థితుల్లో గుండా వెళ్ళి మృత్యు యొక్క నోటిలో నుంచి తిరిగి బయటికి వచ్చినట్లుగా చూస్తాం. చివరికి చెప్తున్నాడు, నేను సింహము నోట నుండి తప్పించబడుతుంది. అంటే ఇంతవరకు నేను జరిగించినటువంటి ప్రతి ప్రయత్నంలో సింహము నన్ను మింగటానికి చూచినప్పుడల్లా దేవుడు నా పక్షంగా ఉండి నాకు తోడుగా ఉండి వాడి నోటి నుంచి నన్ను బయటికి తీసుకుని వచ్చున్నాడు. ఇంకొక చోట చెప్తాడు, 1 కొరింథీ 15వ అధ్యాయం 31-32. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినమును చనిపోవచ్చున్నానని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదుము, కనుక తిందుము త్రాగుదుము. ఎఫెసీలో అతడు ఉంటున్నప్పుడు ఆ డయానా అనేటువంటి యొక్క విగ్రహానికి పూజించవద్దు అని చెప్పినందుకు వాళ్ళందరూ దొమ్మిగా అతని మీదకి లేచి చంపడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ ఆ విధంగా చేసినటువంటి అల్లరి, ఆ అల్లరిలో ఇతన్ని చంపడానికి చేసిన ప్రయత్నం, అదంతా కూడా ఏం చెప్తున్నాడంటే, నేను ఎఫెసీలో పశువులతో పోరాడిన ఎడల ప్రయోజనమేమి? అంటే వాళ్ళందరూ కూడా పశువుల వలె, మృగముల వలె అతన్ని చంపడానికి చేసినటువంటి ప్రయత్నం అన్నమాట. సో ఈ కీర్తనల భాగంలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చూస్తున్నటువంటి అంశం అదే. అప్పుడున్నటువంటి పరిసయ్యులు కానివ్వండి, యూదులు కానివ్వండి, తర్వాత ప్రధాన యాజకులు కానివ్వండి, వీరందరూ కూడా మరి అందరికీ మనుష్య జాతిని అంతటినీ కూడా చీకటిలో బంధించి దేవుని యొక్క వెలుగులోనికి రాకుండా అడ్డం పడుతున్నటువంటి అతను వీరందరినీ కూడా ప్రేరేపించి దేవునికి వ్యతిరేకంగా, దేవుని కుమారునికి వ్యతిరేకంగా, వారసుడికి వ్యతిరేకంగా లేచినటువంటి వారుగా గుర్తించబడుతున్నాం. అదేవిధంగా పౌలు తన జీవితంలో ఎటువంటి దాంట్లో కూడా వెళ్ళాడో, విశ్వాసులమైన మనం కూడా ఆ సత్యం కొరకు జీవించే విషయంలోనూ, ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో వారు ఆ సత్యాన్ని ప్రకటించేటువంటి ప్రక్రియలో ముందుకు సాగుతున్నప్పుడు వారి మీద అపవాది తీసుకొచ్చేటువంటి కుతంత్రములన్నీ కూడా ఈ అధ్యాయంలో మనం చూసినట్లుగా, లేక 1 పేతురు 5వ అధ్యాయంలో కానీ, 2 తిమోతి 4వ అధ్యాయంలో కానీ, 1 కొరింథీ 15వ అధ్యాయంలో కానీ విశ్వాసులమైన మనకు కూడా సంభవించేవిగా ఉన్నాయి. తర్వాత 22వ కీర్తన 14వ వచనం, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయం నా అంతరంగమను మైనము వలె కరిగి ఉన్నవి. తర్వాత నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ 2 వచనాల్లో ఉన్న అంశాలు మన ప్రభు ఆ సిలువ మీద వేలాడుతున్నప్పుడు తనకు కలిగినటువంటి స్థితి ఏదో అది చెప్తున్నాడు. సో ఒకటి, నా నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ కూడా స్థానము తప్పి ఉన్నవి, తర్వాత నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. ఇవన్నీ కూడా భౌతికంగా కూడా చూడవచ్చు. ఒకటి, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. మన ప్రభువును సిలువ వేసినప్పుడు చేతులలో కాళ్ళలో మేకులు కొట్టినారు. సో అప్పుడు దానికి ఆ బాధను భరించగలగటానికి ఎటువంటి విధంగా మనిషి యొక్క ఆకారంలో ఉన్నటువంటి ఎముకలు అవన్నీ కూడా ఉన్నాయో అవన్నీ కూడా తప్పినట్టుగా చెబుతున్నాడు. అంటే అంత బలమైనటువంటి విధంగా ఆ మేకులు ఆయన యొక్క శరీరంలో గుచ్చబడి వాటి ద్వారా, ఆ మేకుల యొక్క బలం ద్వారా శరీరం అంతటినీ కూడా వేలాడుతూ ఉన్నటువంటి జీవితంలో, ఆ పరిస్థితిలో అవి అన్నీ కూడా ఎలా ఉండాలో అలా కాకుండా వేరుగా మారినాయి అని చెప్తున్నాడు. రెండవది, నా హృదయము నా అంతరంగము ముందు మైనం వలె కలిగి ఉన్నది. ఏవైతే మన ఆలోచనలకి, మన భావోద్వేగాలకి పీఠమైనటువంటి మన హృదయం, దాని లోపల
అవన్నీ కూడా కరిగిపోవటం మొదలుపెట్టినాయి. అంటే ఇంకా ఎటువంటి విధంగాను దీనిలో నేను నిబ్బరపడి బయటికి రాగలను అనేటువంటి దానిలో నుంచి అంటే అటువంటి విధంగా నాలో ఉన్నటువంటి నా యొక్క హృదయం సరైన విధంగా ఆలోచించి నిలకడగా ఉండగలిగిన స్థితిలో లేకుండా పోయిందని చెప్తున్నాడు. దాని తర్వాత నా బలం ఎండిపోయి చిల్లపెంకువలే ఆయన. కుమ్మరి ఒక మంటి పాత్రను తీసుకొని, అది పచ్చిగా ఉంటున్నప్పుడు, మట్టితో చేయబడినప్పుడు నీటితో ఉంటుంది. తర్వాత దానిని తీసుకువెళ్ళి అతడు చేసిన తర్వాత అవంలో పెడతాడు. సో అవంలో పెట్టినప్పుడు అది కాల్చబడి మరలా గట్టిగా ఒక వాడబడటానికి పనికి వచ్చేటువంటి పాత్రగా చేయబడుతుంది. చిల్లపెంకు అనేటువంటిది ఆ కాల్చబడిన తర్వాత ఎండిపోయినటువంటి పాత్రలో పగలగొట్టబడినప్పుడు వచ్చేటువంటి చిల్లది పెంకు. నా జీవితం ఆ విధంగా నువ్వు ఏ విధంగా చేసి ఉన్నావో, తర్వాత ఇప్పుడు అటువంటి శ్రమకాలంలో కూడా నన్ను తీసుకువెళ్ళి చేసి ఉన్నావో, ఆ శ్రమలో కూడా తీసుకుని వెళ్ళటమే కాకుండా ఆ పాత్ర అంతటిని పగలగొట్టి చిల్లపెంకువలే చేసున్నా. అంటే ఇప్పుడు నా జీవితం మళ్ళీ ఆ చిల్లపెంకులను తీసుకుని నువ్వు అతికించలేవు, మళ్ళా పాత్రగా దాన్ని మార్చలేవు. అటువంటి విధంగా నా యొక్క శరీర సంబంధమైనటువంటి స్థితి ఇప్పుడు వచ్చి ఉన్నదని చెప్తున్నాడు. తర్వాత చెప్తున్నాడు 14వ వచనంలో, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. 2వ సమూయేలు 14వ అధ్యాయం 14వ వచనం. మనమందరమును చనిపోదాము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. ఆ స్త్రీ దావీదుతో మాట్లాడుతూ చెప్తున్నది, మనందరం చనిపోతాం. ఎలా చనిపోవటం అంటే నేల మీద పోయబడినటువంటి నీళ్ళు ఏ విధంగా ఒలికిపోతాయో మరలా తిరిగి వాటిని మనం సమకూర్చలేం, అంటే అది పోయినట్టే. తర్వాత 2వ సమూయేలు 23వ అధ్యాయం 14 నుంచి చదువుతాను. దావీదు దుర్గములో ఉండెను, ఫిలిష్తీయుల దండు కావలివారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్ళు ఎవడైనా నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించేదనని అధికారితో పలుకగా, ఆ 3 బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకుని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసులేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ 3 బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. దావీదు ఒక దుర్గంలో ఉంటున్నప్పుడు అతనికి మనసు కలిగింది, ఎవరైనా వెళ్ళి ఈ బెత్లెహేములో ఉన్నటువంటి బావి నీరు తీసుకుని ఇస్తే బాగుండు అని. కానీ ఆ 3 బలాఢ్యులైనటువంటి మొదటి జాబితాలో చేర్చబడినటువంటి వారు ఒకటిగా కలిసి వెళ్ళి ఆ నీటిని తీసుకొచ్చి దావీదుకి ఇచ్చారు. అంటే రాజు యొక్క హృదయాన్ని సంతోషపరచాలనేటువంటిది హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా లోబడినటువంటి వ్యక్తులకు వాళ్ళు గుర్తు. కానీ వాళ్ళు ఆ విధంగా తీసుకొచ్చినటువంటి నీటిని నేను త్రాగనని చెప్పాడు. ఎందుకంటే ఆ నీళ్లు వాళ్ళ ప్రాణానికి గుర్తయింది. ఎందుకంటే ఆ ప్రాణానికి తెగించి తీసుకొచ్చారు కాబట్టి. వాళ్ళు ఫిలిష్తీయుల చేతిలో పట్టబడి చంపబడే అవకాశం ఉంది. అయినా సరే రాజును ప్రేమించిన దానికి గుర్తుగా వాళ్ళు చేసిన కార్యం రాజు ఎంతగానో అభినందించి ఆ నీటి నేను త్రాగను అని చెప్పి ఆ నీరు ప్రాణంతో పోల్చి దాన్ని పారబోశాడు. ఇక్కడ మనం చూసినటువంటి అంశంలో కూడా ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. అంటే మరలా నేను తిరిగి రాలేనట్లుగా నా యొక్క ప్రాణం పోయబడి ఉన్నది. తర్వాత నేను నా ప్రాణం నీకు తెగించి నీవు అప్పగించిన దానిని నేను నెరవేరుస్తున్నాను అని చెప్తున్నాడు. ఆ 2 అంశాలు ఇక్కడ మనం చూసినట్లుగా అది ప్రభు యొక్క స్థానాన్ని, ప్రభు యొక్క పరిస్థితిని ఆ 2 వచనాల్లో మనం చూస్తాం. తరువాత 16వ వచనంలో, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించున్నారు. అంటే ఇక్కడ ఇందాక మనం చూసినట్లుగా కుక్కలు వాళ్ళందరికీ గుర్తని చెప్పాం. ఇక్కడ చెప్పబడినటువంటి వాళ్ళు దుర్మార్గులు, రోమా సైనికులు, వారిని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. తర్వాత వారు నా చేతులను నా పాదములను పొడిచినారు. వాళ్ళు చేసిన పని అది. సో అందుకనే నా బలం ఉడికిపోయాను, నా ప్రాణం చిల్లపెంకువలే ఆయనని చెప్తున్నాడు కదా. వాళ్ళు నా చేతులను నా పాదములను పొడిచున్నారు. తర్వాత నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. నేను ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు అంతయు కూడా పైకి ఎగదాన్ని నన్ను ఆ విధంగా మేకులతో సిలువ వేయబడటం ద్వారా నా ఎముకలు కూడా నేను లెక్కించగలిగే విధంగా కనబడుతున్నాయి.
వారు నిదానించుచూ నన్ను తేరిచూచున్నారు. నా వస్త్రములను వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. వాళ్ళందరూ కూడా మనం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయం, వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములను పంచుకొనిరి. తర్వాత మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనం, అంతటా బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి, కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవరికి రావలసిన చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. వాళ్ళు ఏవైతే ప్రభువు యొక్క పై వస్త్రం ఉన్నదో దాన్ని చీల్చి పంచుకున్నారు, అంగవస్త్రాన్ని. దాని తర్వాత ఏదైతే లోపల భాగపు దుస్తులు ఉన్నాయో అవి చీల్చటం కుదరదు గనక చీట్లు వేసి ఎవరి పేరు మీద చీటీ పడితే వారు ఆ వస్త్రాన్ని తీసుకున్నారు. వారు ఆ విధంగా పంచుకున్నారు. తర్వాత చీట్లు వేసి ఎవరి భాగం రావాలో అది చూసుకుని దాన్ని తీసుకున్నారు. అటువంటి విధంగా వాళ్ళు ఆయనను సిలువ వేయటం, దుర్మార్గంగా ప్రవర్తించటం, ఆయన వస్త్రములు లాక్కొని పంచుకోవటం, ఆయన వస్త్రముల కొరకు చీట్లు వేసి ఆ భాగాన్ని తీసుకోవడం కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రభు 11వ వచనంలో, తర్వాత 19వ వచనంలో, 20వ వచనంలో ప్రార్థిస్తున్నాడు. శ్రమ వచ్చినది, సహాయం చేయవాడు ఎవడనూ లేడు, నాకు దూరముగా ఉండకము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చున్నావు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకొక విషయం మనం ఇక్కడ చూడాలి. 16వ వచనం ఆఖరిలో, వారు నా చేతులను నా పాదములను పొడిచున్నారు. ఇక్కడ మనం ప్రభు మరలా తిరిగి రాబోతున్నాడు. తిరిగి రాబోతున్నప్పుడు యూదులు ఎప్పుడైతే మొదటిసారి ప్రభు వచ్చినప్పుడు ఆయన యందు విశ్వసించలేదో, రెండవసారి వచ్చినప్పుడు యూదులు ఆయన యందు విశ్వసించేవారుగా ఉన్నారు. యూదులు ఆయన యందు విశ్వసించినప్పుడు ఈ విధంగా చూస్తారు. జకర్యా 12వ అధ్యాయం 9వ వచనం నుంచి, ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపచేయ పూనుకొనిదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. దేవుడు వాళ్ళ మీద ఆయనను అంగీకరించేటువంటి ఆత్మను కుమ్మరించినప్పుడు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, అంటే ప్రభు తిరిగి వచ్చినప్పుడు యూదులు మరి ఏ విధంగా రోమా సైనికులు అతనిని పొడిచి చంపి ఉన్నారో ఆ గుర్తులను కూడా గమనించగలిగేటువంటి వారుగా ఉంటారు. అంటే ప్రభు మహిమలో తిరిగి వస్తున్నప్పుడు కూడా ఆయన మన కొరకు పొందినటువంటి గాయములు గుర్తించగలిగినటువంటి విధంగా ఉంటున్నాయనేది అర్థం వస్తుంది ఇక్కడ. తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయం 24 నుంచి 26 వచనాల వరకు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయింది. కనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అంటే ప్రభు తిరిగి లేచిన తరువాత మరి వారి ప్రత్యక్షమైనప్పుడు తోమాకు కలిగినటువంటి అనుమానాన్ని నివృత్తి చేయటానికి ఆ మేకులు కొట్టినటువంటి చేతులను చూడమని చెప్తున్నాడు. తర్వాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రె పిల్ల నిలిచి ఉండట చూచింది. అంటే ఆ మహిమపరచబడి సింహాసనాసీనుడైనటువంటి ప్రభువును వధించబడి ఉన్నట్లుగా ఉన్న గొర్రె పిల్ల వలె ప్రవక్త అయినటువంటి అపోస్తలుడైనటువంటి యోహాను చూస్తున్నాడు.
అంటే ఆ గురుతులు దేని కొరకైతే తన ప్రాణాన్ని అర్పించి సిలువలో ఆ గాయములన్నిటినీ పొంది ఉన్నాడో ఆ గురుతులు కలిగినటువంటి దానిని, శరీరాన్ని అవన్నీ కూడా కనబడుతున్నాయి. తోమాకు కనబడ్డాయి. తోమాకు చెప్తున్నాడు ప్రభు. అపోస్తుడైన యోహాను చూస్తున్నాడు. తిరిగి మరలా ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు యూదులందరూ కూడా ఆయనను ఎందుకు విశ్వసించినప్పుడు కూడా తాము పొడిచినట్టు జ్యేష్ఠ కుమారుని చూచినట్లుగా వారు నన్ను చూతురు. కనుక మన కొరకు పొందినటువంటి గాయముల యొక్క గురుతులు ఆయనను మనం రెండవసారి చూచినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ విధంగా చూడగలిగే విధంగా దేవుడు ఆ గాయాలను ఉంచాడు. ఈ భాగం అంతటిలో కూడా మనం చూడగలిగినటువంటివి ఈ 3 అంశాలు. అంటే మన ప్రభువు యొక్క పరిస్థితి, ఆయనకు వ్యతిరేకంగా లేచినటువంటి అనేక మృగములు, తర్వాత అక్కడ ఉన్నటువంటి రోమా సైనికులు వారు ఏం చేస్తున్నారు. దేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదించి మనకు ఆత్మీయ రీతిలో లాభం కలిగించలాగిన దాన్ని అన్వయించుకున్నట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థించుకుందాం. మా జీవము కలిగిన దేవా, నీకెంతో వందనాలు. పాపులమైనటువంటి మమ్మలను వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకంలో సశరీరుడిగా ప్రత్యక్షమై మా ప్రాణాలకు చెందవలసినటువంటి పరిక్రమ ధనాన్ని ఆయన చెల్లించినట్లుగా మేము చూస్తున్నాం. మాకు కలుగు చేసినటువంటి విమోచన ప్రక్రియ అంతటిలో కూడా ఆయన ఎంతో దుఃఖాన్ని, మరణాన్ని సహించి తన యొక్క ప్రాణాన్ని నీటి వలె ఒలకబోసిన వాడిగా ఉన్నాడు. దాని అంతటి యొక్క విలువను మేము మా యొక్క మనుష్య జ్ఞానం ద్వారా విలువ కట్టలేము. కానీ తిరిగి ఆయన వచ్చినప్పుడు, ఆయనను మేము మహిమలో చూచినప్పుడు, మా రక్షణ కొరకై ఆయన పొందినటువంటి గాయములు, చేతి వేళలో గుచ్చబడినటువంటి మేకుల గురుతులు, మరి యూదులు ఏ విధంగా చూస్తారో, మరి అపోస్తలుడైన యోహాను ఏ విధంగా పరలోకంలో చూచున్నాడో అది మేము కూడా చూచి మరి సాగిలపడగలం. కానీ దానికి మునుపుగానే మేము ఆత్మలో అటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితిలోనికి తీసుకుని రాబడి మా ప్రభువు కొరకై సమర్పణ భావంతో, అంకితమైన మనసుతో, మరి హృదయమార నీ కొరకు జీవించగలిగినటువంటి విధంగా మిమ్మల్ని, మీ యొక్క విలువను మేము గుర్తిరగగలిగే విధంగా మా హృదయాలను మీరు ప్రేరేపించండి. మేము ఏ విధంగా జీవించాలో, మరి మా కొరకై మీరు పొందినటువంటి గాయముల దెబ్బలు విలువ ఏమిటో, ఎందుకు మీరు ఆ విధంగా సహించవలసి వచ్చిందో దానిని ఆత్మలో గ్రహించగలిగేటువంటి విధంగా మా హృదయాలను మీరు పురికొల్పులోనికి తీసుకుని రండి. ఈ విధంగా ఈ వాక్యాన్ని మా కొరకై మీరు ఆశీర్వదించమని, తరువాత ఏ విధంగా అపవాది గర్జించు సింహం వలె అందరి పరిశుద్ధుల ఎదుట తిరుగుతున్నాడో, వాడి కుతంత్రముల నుంచి పౌలుని ఏ విధంగా నువ్వు బయటికి తీసుకుని రాగలిగావో, మీ కుమారుడిని మృతుల లోకంలో నుంచి బయటికి తీసుకుని రాగలిగావో, మేము జీవించే సమయం అంతటిలో కూడా అపవాది యొక్క కుతంత్రములలో నుంచి మాకు విడుదల కలుగు చేసి మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని ప్రార్థిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.